హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దాసు కారుని శ్రద్ధగా తుడుస్తున్నాడు. స్వర్ణ వ్రాసి ఇచ్చిన ఉత్తరం పుణ్యమా అని అతనికి ఈ చేవెళ్లలో ఉద్యోగం దొరికింది. ఇక్కడ డ్రైవర్గా చేరిన తరువాత అతని ప్రాణం కుదుటపడింది. జీవితం హాయిగా ఉంది. యజమాని ఎక్కువగా ఊళ్ళో ఉండడు. చీటికి మాటికి ఊరు వెళుతూ ఉంటాడు. దాసు ఆ రోజులలోనే తన అతి వినయమైన ప్రవర్తనతో ఆ ఇంటి వారందరికీ ఆప్తుడైపోయాడు. ముఖ్యంగా ఆ ఇంటి పెద్ద కోడలికి దాసు అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. దానికి కారణం లేకపోలేదు. మామగారు ఊళ్ళో లేనప్పుడు అత్తగారికి తెలియకుండా బియ్యం, పప్పులు, నెయ్యి, పంచదార లాంటి సామానులు దాసు చేతికిచ్చి రహస్యంగా అక్కడికి 2 మైళ్ళ దూరంలో ఉన్న పుట్టింటికి పంపిస్తూ ఉంటుంది. దాసుకి ఇలాంటి చాటుమాటు పనుల్లో చేయి తిరిగిన వాడు కాబట్టి పెద్ద కోడలు చెప్పిన పని ఇంకొకరి కంటపడకుండా సైకిల్ మీద వెళ్ళి చేసి వస్తూ ఉండేవాడు. పెద్ద కోడలికి దాసు మీద అభిమానం ముదిరి, దాసు, నీకు ఎవరినైనా మంచి పిల్లని చూసి ముడేస్తాను. అయ్యగారితో చెప్పి దొడ్లో ఇల్లు ఇప్పిస్తాను. ఇక్కడే ఉండిపో అంది. చిత్తం మీ దయమ్మ అన్నాడు. దాసుకి లోలోపల పెళ్ళి అంటే ఇష్టం లేదు. కానీ పెళ్ళి వద్దంటే ఆవిడ ఏమనుకుంటోందోనని భయంతో అలా తల ఊపాడు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చక్కటి పిల్ల ఉంది. పాపం తల్లి తండ్రి ఎవరూ లేరు. నీకు అన్ని విధాలా బాగుంటుంది. ఒకసారి నిన్ను వెంటబెట్టుకుని వెళ్ళి ఆ పిల్లను చూపిస్తాను అంది. అలాగేనమ్మా అన్నాడు. పెద్ద కోడలు మరుసటిసారి పుట్టింటికి వెళ్ళేటప్పుడు అక్కడే దాసుకు పిల్లని చూపించే ఏర్పాటు చేసింది. ఎన్నాళ్ళని ఇలా దేశదిమ్మరిలా తిరుగుతావు? పిల్ల బాగుంటే పోనీ పెళ్లి చేసేసుకుంటాను అని అతను కూడా అనుకున్నాడు. దాసు నీటుగా తయారయ్యాడు. ఇదిగో దాసు, ముందే చెప్తున్నాను, సిగ్గుపడకుండా పిల్లని చూడు, తర్వాత మళ్ళీ చూడలేదని అనకు అంటూ పెద్ద కోడలు హెచ్చరించింది. దాసు కొత్త పెళ్లి కొడుకులా సిగ్గులు వలకపోశాడు. దాసు కూర్చున్నాడు. పెద్ద కోడలు పిలవగా పెళ్లికూతురు వచ్చింది. ఆ పిల్ల అంతకంటే సిగ్గులు అభినయిస్తూ గోడ దగ్గర నిలబడింది. నల్లగా ఉన్న ఆ అమ్మాయిని చూడగానే దాసు కుర్చీలో అంతెత్తున ఎగిరిపడ్డట్టుగా అయ్యాడు. ఆ అమ్మాయి కూడా దాసును చూసి చూడడంతో సిగ్గులు జారిపోగా కళ్ళు పత్తికాయలు చేసి చూసింది. నువ్వా మహాతల్లి అనుకున్నాడు దాసు. నువ్వా మహాతండ్రి అనుకుంది ఆ అమ్మాయి. కిషోర్ని వదిలి ఇక్కడ చేరిందన్న మాట లోపల పళ్ళు నూరాడు దాసు. పెద్ద కోడలు గారు మరీ అంత పొగుడుతుంటే ఇంకెవరో అనుకున్నాను. వీడి మొహం మండ, వీడు పెళ్ళికొడుకా? సుశీల చురచురా చూసింది. పెళ్లి చూపుల తతంగం త్వరగా ముగిసింది. ఇంటికి తిరిగి వస్తుండగా దాసుని పెద్ద కోడలు పిల్ల ఎలా ఉంది అని అడిగింది. బ్రహ్మాండంగా ఉందమ్మా. నేను ఇన్నాళ్ల నుంచి ఈ పిల్లని చూస్తున్నట్లుగా చాలా సంతోషం వేసింది అన్నాడు దాసు. అయితే అయ్యగారితో చెప్పి ముహూర్తం పెట్టేస్తాను అంది ఆవిడ సంతోషంగా. మీ దయమ్మ. ఈ అమ్మాయిది ఏ ఊరు ఆరా తీశాడు. హైదరాబాద్. పాపం పాపం ఎవరూ లేరు. ఒక మతిచెడిన పింతెల్లి ఉంది. మతిచెడిన పింతెల్లి ఉందా? అవును దాసు. పాపం ఆవిడతో ఈ అమ్మాయి పడుతున్న అవస్థలు చూస్తే జాలేస్తుంది. ఆ పింతల్లికి మతిస్థిమితం లేదు. మాటికి ఇంట్లోంచి బాధపడలేక గదిలో పెట్టి తాళం వేస్తోంది. అలాగా, వీళ్ళిల్లెక్కడమ్మా? అమ్మ వాళ్ళ ఇంటి పక్క సందే, మొదటి ఇల్లు. దాసు అమ్మగారిని ఇంటి దగ్గర నుంచి మళ్ళీ సైకిల్ వేసుకుని రయ్యిన ఆ 2 మైళ్ళు వెనక్కి వెళ్ళాడు. ఇల్లు కనుక్కోవడం కష్టం కాలేదు. వెళ్ళి తలుపు తట్టాడు. వస్తున్నా లోపల నుంచి వినిపించింది. ఎండలో రావడం వల్ల కారుతున్న చెమటల్ని తుడుచుకుంటూ నిలబడ్డాడు. తలుపులు తెరుచుకున్నాయి.
ఒక లావాటి ఆవిడ బయటకు తొంగి చూసి, ఎవరు కావాలి అంది. సుశీల అని ఈ ఇంట్లో ఉంటుందే ఆ అమ్మాయి. సుశీల, అయ్యో లేదు నాయనా, ఎక్కడికి వెళ్ళింది? అర్జెంటుగా ఉత్తరం వచ్చిందట, హైదరాబాద్ వెళ్ళింది. ఎవరు? ఇంకో ఆవిడ వచ్చింది. సుశీల కోసం వచ్చాడు. లేదు, హుజూరాబాద్ వెళ్ళిందిగా. కాదత్తయ్యా, హైదరాబాద్ అని చెప్పింది. లేదే, నాతో చెప్పింది హుజూరాబాద్. నేను స్పష్టంగా వింటే హైదరాబాదే. నాకు చెవుడు రాలేదే, హుజూరాబాదే. అది సరే, ఆవిడ పింతల్లి ఎక్కడుంది అన్నాడు దాసు. ఆ పిచ్చిదాన్ని సుశీల ఒక క్షణం కూడా వదలదుగా, వెంట తీసుకువెళ్ళింది. ఎప్పుడు వస్తుందో తెలుసా? తెలియదు నాయనా. సరేనండి. దాసు ఉసూరుమంటూ సైకిల్ తీసుకుని ఇంటి ముఖం పట్టాడు. సుశీల ఎందుకు పారిపోయిందో అతనికి అర్థమైంది. అయితే రాజ్యలక్ష్మమ్మ గారు ఇక్కడ ఉందన్నమాట. కానీ సుశీల వెళ్ళింది ఇంతకీ హైదరాబాదా, హుజూరాబాదా? అతనికి మతిపోయినట్టుగా ఉంది. స్వర్ణ చేతిలో టేప్ రికార్డర్ పట్టుకుని దగ్గరగా వేసి ఉన్న తలుపును తీసుకుని లోపలికి వచ్చింది. టేప్ రికార్డర్లో నుంచి గలగల పారే సెలయేరులా వివిధ వాద్యాల సమ్మేళనం మృదు మధురంగా వినిపిస్తోంది. గదిలో తేజ టేబుల్ దగ్గర కూర్చుని దీక్షగా ఏవో వ్రాస్తున్నాడు. సారీ, మీ పని పాడు చేశానా? లేదు రా. అతను వ్రాయడం ఆపాడు. ఈ టేప్ ఒకసారి వినండి. ఈ సంగీతం చాలా బాగుంది. ఇందులో నుంచి కొంత ఒక ఐటంగా డ్యాన్స్ ప్రోగ్రాంలో చేర్చుకోవాలి. వర్షాన్ని ఒక కన్యగా ఊహిస్తే ఈ సంగీతం అద్భుతంగా అయిపోతుంది. స్వర్ణ సంగీతం వినిపిస్తున్న టేప్ రికార్డర్ తెచ్చి టేబుల్ మీద అతనికి ఎదురుగా పెట్టింది. తేజ పెన్ను క్యాప్ పెట్టేసి అక్కడ ఉంచాడు. అతని ఎడమ పక్కన కొన్ని పాత డైరీలు కట్ట ఉంది. స్వర్ణ కుతూహలంగా వాటి వైపు చూసింది. ఏమిటవి? నాన్న డైరీలు, అమ్మ ఉత్తరాలు. నేను చూడవచ్చునా? చూడకూడని రహస్యాలేవీ వాటిలో లేవు. నేను నీకు అంతా చెప్పేశాను. టేప్ రికార్డర్లో వినిపిస్తున్న సంగీతం లయమారింది. అది వర్షపు జల్లులా ఉధృతంగా ఉంది. వీటిని ఏం చేస్తున్నారు మీరు? అతను వ్రాసిన కాగితాలని చూస్తూ అంది. నాన్న డైరీలు, అమ్మ ఉత్తరాలు, అత్తయ్య చెప్పిన కథనం, నాకు తెలిసిన అనుభవం ఇవన్నీ కలిపి ఒక పుస్తకం వ్రాయాలని అనుకుంటున్నాను. కానీ ఎంత ప్రయత్నించినా అవి తెగిన ముక్కల్లా అతుకులతుకులుగా ఉంటున్నాయే తప్ప ఒక మాలగా గుచ్చినట్లుగా భావం రావటం లేదు. నిజంగానా? నాకిన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? నేను సాయం చేసేదాన్నిగా. ఏవి? ఆ కాగితాలన్నీ నాకు ఇవ్వండి, నేను తీసుకుని చదువుతాను. తేజ తిరస్కరించలేదు. స్వర్ణ వాటినన్నిటినీ పొత్తిగా చేతిలోకి తీసుకుంది. అతను కుర్చీలో వెనక్కు ఆనుకుని రికార్డులో నుంచి ఎంతో అద్భుతంగా వినిపిస్తున్న సంగీతం శ్రద్ధగా వింటున్నాడు. దీనికి ఏం పేరు పెట్టాలని అనుకుంటున్నారు? ఇంకా ఆలోచించలేదు. నేను ఆలోచించి మంచి పేరు చెబుతాను. అలాగే. ఈ టేప్ ఎక్కడిది స్వర్ణ? చాలా బాగుంది. నాకు కూడా తెలీదు. ఆంటీ చాలా టేప్స్ పంపింది. బహుశా వాటిల్లో ఒకటి అయి ఉంటుంది. స్వర్ణ ఒక ఉత్తరం తీసి అది చదువుతూ అంది. స్వర్ణ నోటి నుండి ఆంటీ అన్న మాట వినగానే అతని ముఖం గంభీరంగా అయింది. టేప్ రికార్డుల్లో సంగీతం అయిపోయింది. స్వర్ణ ఉత్తరం చదవటం కూడా పూర్తయింది. ఉత్తరం మడుస్తూ అంది. నేనిక్కడికి రాకపోతే నాకు ఈ సంగతులేవీ తెలిసేవే కావు. ముఖ్యంగా ఆంటీ గురించి. ఆవిడ ఒక దేవత అనుకున్నాను. అలాంటి మంచి మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదని భావించాను. అమ్మకంటే ఎక్కువగా గౌరవించాను. తేజ టేప్ రికార్డులో సంగీతం అయిపోయింది. ఖాళీగా తిరుగుతున్న టేప్ని పరధ్యాసగా చూస్తూ ఉన్నాడు. స్వర్ణ ఆవేశంగా అంది. నా ఈ డ్యాన్స్ ప్రోగ్రాం అయిన తర్వాత ఎలాగైనా సరే ఆంటీని కలుస్తాను. ఒక్కసారి ఒక్కసారి ఆవిడని కసిదీరా ఎన్నెన్నో ముఖం మీద అడగాలి. స్వర్ణ! టేప్లో నుంచి అతి దీనంగా పిలుపు వినిపించింది. తర్జని చూపిస్తూ ఆవేశంగా మాట్లాడుతున్న స్వర్ణ ఉలిక్కిపడింది. ఏమరపాటుగా ఉన్న తేజ కూడా ఉలిక్కిపడ్డాడు. స్వర్ణ! నీతో ఒక్కసారి ఒంటరిగా మాట్లాడాలని, నీకు ఎన్నెన్నో చెప్పాలని ఈ దేశం వచ్చినప్పటినుంచి నేను తహతహలాడుతున్నానమ్మా.
తేజ, స్వర్ణ ఇద్దరూ అప్రయత్నంగా మొహాలు చూసుకున్నారు. స్వర్ణ తేజ కుర్చీకి దగ్గరగా జరిగి నిలబడింది. కుర్చీలో వెనక్కు ఆనుకుని కూర్చున్న తేజ ముందుకు వంగి టేబుల్ మీద చేతులు ఆనించి శ్రద్ధగా వినసాగాడు. టేప్లోంచి రాజ్యలక్ష్మి కంఠం భారంగా, వేదనగా, దుఃఖపూరితంగా వినిపిస్తోంది. స్వర్ణ, పైకి ఎంతో సుఖంగా, ఆనందంగా, పేరు ప్రతిష్టలతో గొప్పగా కనిపించే నీ ఈ ఆంటీ జీవితం వ్యక్తిగతంగా చాలా దుర్భరమైనది. భగవంతుడు నాకు సర్వస్వం ఇచ్చినట్టే ఇచ్చి ఏదీ లేకుండా చేసి బ్రతుకంతా ఓ విషాద గీతం చేశాడు. 20 సంవత్సరాల అనంతరం నేను దేశానికి తిరిగి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నా అని గాని, నా గతం గాని ఎవరికీ గుర్తులేవు. స్వర్ణ, నా ఈ గుండెల్లో ఈ 20 సంవత్సరాల నుంచి ఆరని మంటగా ప్రజ్వరిల్లుతున్న బాధ ఒకటి ఉంది. కిషోర్ తండ్రికి ముందు నేను ఇంకొకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అతన్ని ఎంత కావాలని పెళ్లి చేసుకున్నానో తర్వాత నా జీవితం అంత నరకం అయింది. తూర్పు పడమరలుగా పెరిగిన మా కుటుంబ పరిస్థితులు మమ్మల్ని కలవనీయలేదు. మా ఆకర్షణ, తొందరపాటు, పెళ్లికి ప్రతిరూపంగా మాకు ఒక బాబు పుట్టాడు. సాధారణంగా భార్యాభర్తల మధ్య కలతలు పిల్లల మూలంగా సర్దుకుపోయి సంసారాలు చక్కబడతాయంటారు. ఇక్కడ కూడా మాకు వ్యతిరేకంగా జరిగింది. నాకు అపురూపంగా పుట్టిన కొడుకుని ఆయన పిల్లలు లేని తన చెల్లెలికి దత్తత ఇస్తానని అనడంతో మా ఇద్దరి మధ్య అఘాతం మరింత పెరిగింది. భార్యాభర్తలకి పడకపోతే విడిపోయి దూరంగా ఉండడం ఉత్తమం అనే సహజం నాది. మా నాన్న డబ్బు, నాకొస్తున్న పేరు, ఆయన పట్టుదల మేం భార్యాభర్తలుగా విడిపోవడానికి కారణాలు అయ్యాయి. మేము విడాకులు తీసుకున్నాం. చట్ట ప్రకారంగా నా కొడుకుని తండ్రికే అప్పగించాల్సి వచ్చింది. ఈ అన్యాయానికి నేను ఎంతో ఆవేశపడ్డాను. నవమాసాలు మోసి కనిపించిన తల్లికి పిల్లల సంరక్షణ భారం ఇవ్వని ఈ చట్టాల్ని ఎదుర్కోవడానికి ఎంతగానో ప్రయత్నించాను. కానీ సాధ్యం కాలేదు. ఏవేవో సాకులు వెతికి డాక్టర్ల సర్టిఫికెట్లు చూపించి నా కొడుకుని పల్లెటూరు పంపకుండా చేయాలని చూశాను. కానీ సాధ్యం కాలేదు. ఆ పరిస్థితిలో మా నాన్న పోయాడు. పల్లెటూరులో వెళ్ళి ఉంటున్న నా భర్త కూడా పోయాడు. డబ్బు, వయసు గల నాకు నా అనే ఒక వ్యక్తి అండగా కావాల్సి వచ్చింది. అప్పుడే నేను కిషోర్ తండ్రిని పెళ్లి చేసుకున్నాను. స్వర్ణ, మీ అమ్మ నేను ప్రాణ స్నేహితులం. నా ఈ జీవితంలో ఘర్షణ అంతా మీ అమ్మకి బాగా తెలుసు. నా మొదటి భర్తతో నా కాపురం బాగున్న సమయంలో నువ్వెప్పుడూ నా కొడుకు తేజాతో పాటు మా ఇంట్లోనే ఉండేదానివి. ముద్దుగా, మురిపెంగా ఉండే నువ్వంటే నాకెంతో ఇష్టంగా ఉండేది. నా కోడలు అనేదాన్ని. మీ అమ్మ ఈ మాటకి సంతోషించేది. ఒక రోజున ఈ మాట విని వాగ్దానం చెయ్యమని పట్టుబట్టింది. నా మాట నేను తప్పను. వాళ్ళని, పెద్దవాళ్ళని కానీ అన్నాను. ఉహుం, ఎప్పుడో అంటే నేను ఊరుకోను. అప్పుడు నీ కొడుక్కి నా కూతురు అర్హత చాలదంటావేమో. నాకు మాట ఇవ్వు అంది. ఆ రోజు ఇద్దరం ఇంట్లో వేడుక జరిపాం. నిన్ను తేజాని పెళ్లికూతురుగా, పెళ్ళికొడుకుగా అలంకరించాము. నేను నిన్ను నా కోడలుగా స్వీకరిస్తున్నట్లుగా ప్రదానం జరిపాం. అప్పటి నుంచి నువ్వు నాకు మరీ అపురూపం అయ్యావు. తేజాతో పాటు బట్టలు, బొమ్మలు నీకు కూడా సమంగా తెచ్చేదాన్ని. నిన్ను నా ఇష్టం వచ్చినట్లు పెంచి పెద్ద చేసుకుంటానని మీ అమ్మతో అనేదాన్ని. నా పరిస్థితులు ఎల్లకాలం అలాగే ఉంటాయని భావించిన అమాయకురాలిని. నా కొడుకు పెద్ద పెద్ద చదువులు చదివి ప్రయోజకుడు అవుతాడని, నువ్వు వాడికి తగిన భార్య అవుతావని కలలు కనేదాన్ని. నేను అనుకున్నది ఏదీ జరగలేదు. తర్వాత నా పరిస్థితులు వేగంగా మారిపోయినాయి. నేను వేరే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం రావడంతో మీ అమ్మ సలహా మీద తేజాని దూరంగా ఉంచడం అలవాటు చేయడం కోసం పల్లెటూరు నా మొదటి భర్త ఇంటికి పంపాను. కిషోర్ తండ్రికి ఫారెన్లో ఉద్యోగం వచ్చింది. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము. మేము సరిగ్గా ఫారెన్ వెళ్ళే రోజున తేజ పల్లెటూరు నుంచి పారిపోయి వచ్చాడు. ఓ వైపు నా ప్రయాణం. వాడు వచ్చేశాడు. వాడిని మరిపించి ఎలా వెళ్ళడం? దిగులు పడుతున్న నాకు మళ్ళీ మీ అమ్మే ధైర్యం చెప్పింది. నువ్వు వాడి గురించి భయపడకు. నేను వాడిని దగ్గర ఉంచుకుంటాను. జాగ్రత్తగా చదువు చెప్పిస్తాను.
వాడు నా అల్లుడు, నాకా బాధ్యత లేదా అంటూ నన్ను ఊరడించింది. పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి వాడిని నిద్రపుచ్చి వెళ్ళిపోయాను. స్వర్ణ ఆ క్షణం ఏ తల్లి జీవితంలోనూ రాకూడనిది. నేను వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి వాడిని కూడా నా దగ్గరికి పిలిపించవచ్చునని ఆశపడ్డాను. కానీ కిషోర్ తండ్రి ఒప్పుకోలేదు. ఒక విషవలయంలో నుంచి నేను ఇంకో విషవలయంలో పడ్డాను. కిషోర్ తండ్రికి ఎంతసేపు నా డబ్బు సంపాదన మీదనే ఆశ. నా కొడుకు నా దగ్గరికి వస్తే ఆ డబ్బు వాడికి అవుతుందేమోనని భయం. మీ అమ్మకి నా సంపాదనలో నెల నెలా పంపించేదాన్ని. తేజ గురించి వ్రాయమని, ఎలా ఉన్నాడని వ్రాసేదాన్ని. మీ అమ్మ వాడికి ఉత్తరాలు వ్రాయొద్దని, ఉత్తరం చూడగానే నీ దగ్గరికి వస్తానని మారాం చేస్తున్నాడని వ్రాస్తే ఉత్తరాలు వ్రాయడం మానేశాను. ఆవిడ చెప్పిందల్లా నమ్మాను. స్వర్ణ, మీ అమ్మ నాకు ప్రాణ స్నేహితురాలే. చచ్చిపోయిన వాళ్ళని గురించి చెడుగా మాట్లాడకూడదు. కానీ మీ అమ్మ నన్ను నమ్మించి మోసం చేసింది. నాకు వ్రాసినవన్నీ అబద్ధాలే. తేజాని తను చూస్తున్నట్లుగా నటించింది. నెల నెలా నేను పంపే డబ్బు తను వాడేసుకుని వాడు తన ఇంట్లో లేడనే విషయమే నాకు తెలియనీయలేదు. 3 సంవత్సరాల తర్వాత నేను ఇండియా వస్తానని వ్రాస్తే అప్పుడు తేజ ఆకతాయిగా మారాడని, ఇంట్లో డబ్బు ఎత్తుకుని పారిపోయాడని, ఏమైనాడో తనకు తెలియడం లేదని ఎంతో బాధపడుతున్నట్లు వ్రాసింది. ఈ ఉత్తరం చూసి నేను కృంగిపోయాను. నాకు దిగులు వేసింది. ఇండియా రావాలనే కోరిక నశించింది. స్వర్ణ, ఈ విధంగా మనుషులు, అదృష్టం కూడా నన్ను సమంగా దగా చేసినాయి. కిషోర్ని దగ్గరకు పిలిపించుకున్నాము. అతను నా దగ్గర పెరిగి పెద్దయ్యాడు. నా ఈ గతం ఎరగని అందరూ కిషోర్ నా సొంత కొడుకే అనుకుంటున్నారు. కిషోర్ తండ్రి పోయాడు. డబ్బు సంపాదన మీద నాకు ఏనాడో విసుగు పుట్టింది. నా ఆరోగ్యం అంతంత మాత్రంగా తయారైంది. నా ఈ ఆఖరి రోజుల్లో నేను పుట్టిన గడ్డ మీద గడపాలనే కోరిక బలీయంగా పెరిగింది. ఇండియా వచ్చాను. ఇక్కడకు వచ్చిన తర్వాత తేజ పల్లెటూరులో తాతగారి దగ్గర ఉన్నాడని తెలిసింది. మీ అమ్మ కిషోర్తో నీ వివాహం జరిపించాలని చూస్తుంటే నా మనసు విలువెలలాడసాగింది. ఇదంతా నీకు చెప్పాలని, నీకెలా తోస్తే అది చెయ్యమని అర్థించాలని ఎన్నిసార్లో అనుకున్నాను. చాలా ప్రయత్నించాను. నా ఆలోచన పసిగట్టిన మీ అమ్మ ఆ అవకాశం రానీయలేదు. దాసు ద్వారా ఉత్తరం వ్రాసి నీకు పంపాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. స్వర్ణ, కిషోర్ నన్ను ఇక్కడి నుంచి దూరంగా పంపిస్తున్నాడు. నేను నిన్ను మళ్ళీ చూడగలనో లేదో. నేను విల్లు వ్రాసాను. నా సర్వస్వం నీకు వ్రాసాను. నీకంటే ఆత్మీయులు నాకెవరూ లేరు. కానీ నా అంతిమ కోరిక ఒకటి ఉంది. నువ్వు తేజాని చేసుకుంటే నా ఈ జీవితంలో 20 సంవత్సరాల నుంచి నేను పడిన బాధని తీర్చిన దానివి అవుతావు. నేను వాడికి తల్లినై ఉండి ఏమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఇచ్చినా తీసుకుంటాడనే నమ్మకం నాకు లేదు. ఒకవేళ నేను బ్రతికి ఉంటే ఎప్పుడైనా తేజ దగ్గర ఒక్కరోజు, కనీసం 1 గంటైనా గడపాలని ఉంది. స్వర్ణ, నా మనసులో ఉన్న అసలు నిజం చెప్పేస్తున్నాను. ఒక్కసారి వాడిని కళ్ళారా చూడాలని ఉంది. ఈ కోరిక తీరకపోతే నేను చచ్చిపోనేమో. ఒకవేళ చచ్చిపోయినా తీవ్రమైన అసంతృప్తితో, అశాంతితో నా ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది. వాడిని చూడాలంటే నీ ఒక్కదాని వల్లే అవుతుంది. ఎందుకో చెప్పమంటావా? వాడు నిన్ను తిరస్కరించడనే ఆశ నా మనసులో కొన ఊపిరిలా రెపరెపలాడుతోంది. ఇదంతా వాడికి చెప్పగలిగిన వ్యక్తివి నువ్వు ఒక్కదానివే. స్వర్ణ, అసలు ఈ టేప్ నువ్వు వింటావా? నా ఈ ఘోష ఎప్పటికైనా నీకు తెలుస్తుందా? నా ఈ ఆఖరి క్షణాల్లో కూడా విధి నన్ను మోసం చెయ్యదు కదా? స్వర్ణ, ఒకసారి ఆంటీ అని నన్ను పిలు. దానికోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఎంత కష్టమైనా బ్రతుకుతాను. స్వర్ణ, భగవంతుడు నాకు అద్భుతంగా పాట పాడే నైపుణ్యంతో పాటు ఏమీ చేతగాని అసమర్థత కూడా చాలా ఇచ్చాడు. ఆ అసమర్థత మూలంగానే నా జీవితం ఇలా సర్వనాశనం అయింది. కట్టుకున్న భర్తకి, కన్న కొడుక్కి దూరం అయ్యాను. ఇలాంటి ఒంటరి బ్రతుకు, ఈ దురదృష్టం ఎవరికీ వద్దు. పగవాళ్ళకు కూడా వద్దు. తర్వాత ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఎవరెవరో అడుగులు వినిపించాయి.
టేప్ రికార్డ్ చేయటం ఆగిపోయినట్లుగా ఖాళీగా తిరగసాగింది. స్వర్ణ కంటిరెప్పలు తడిసి బరువెక్కినాయి. టేప్ రికార్డర్ ఆపు చేసింది. ఆ గదిలో చిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. స్వర్ణ కుర్చీ వైపు చూసింది. అక్కడ తేజ కూర్చుని లేడు. అతను ఎప్పుడు అక్కడ నుంచి లేచి వెళ్ళాడో స్వర్ణ గమనించనే లేదు. తేజ కిటికీ దగ్గరకెళ్ళి నిలబడి ఉన్నాడు. అతను కిటికీ రెక్క మీద చెయ్యి వేసి బయటకు చూస్తూ ఇటువైపు వీపు పెట్టి నిలబడ్డాడు. స్వర్ణ అతని వైపే చూస్తోంది. అతన్ని పిలవాలనిపిస్తోంది. కానీ ఎలా పిలవాలో, ఏం చెప్పాలో బొత్తిగా తెలియడం లేదు. ఇంతలో అతనే ఇటు తిరిగాడు. అతని ముఖంలో 1000 తుఫానులు బలవంతంగా అణిచివేస్తున్న ప్రయత్నం కనిపిస్తోంది. అతన్ని చూసి నవ్వుతూ ఏదో అనపోయిన స్వర్ణ భయపడినట్టుగా ఆగిపోయింది. అతని ముఖం స్వర్ణ ఇది వరలో ఎప్పుడూ చూడనంత కఠినంగా ఉంది. స్వర్ణ, అదంతా ఒక కట్టు కథ, నువ్వు నమ్మకు అన్నాడు. ఆ మాటలు కత్తి అంచులా వాడిగా ఉన్నాయి. కానీ స్వర్ణ తడబడింది. అతను దగ్గరికి వచ్చాడు. నీ మంచితనానికి తాడు వేసి తను కావాలనుకున్నది సాధించడం కోసం వేసిన ఎత్తు. స్వర్ణ తలెత్తి అతని వైపు సూటిగా చూసింది. నేను అడిగేది అది కాదు. ఆ చిన్నప్పటి ప్రధానం ఏమిటో నాకు గుర్తులేదు. అమ్మ నాకెప్పుడూ చెప్పలేదు. మీకు గుర్తుందా? అతని చూపులు స్వర్ణ ముఖం మీద నిల్చున్నాయి. స్వర్ణ ముఖంలో ఆ క్షణంలో అతనికి కనిపించిన భావంలో మహిమ ఏమిటో గాని అతని చూపుల్లో కఠినత్వం కరిగిపోయింది. మీరు చెప్పండి, మీ మాట నమ్ముతాను నేను. మీరు అబద్ధం చెప్పరు. అది కూడా ఆంటీ కల్పించిన కట్టుకదేనా? మెల్లగా స్వరంతో అడిగింది. అతని చూపులు స్వర్ణ చూపులతో చిక్కడినట్లు నిల్చున్నాయి. అతను చెప్పబోయే సమాధానం కోసం ఊపిరి బిగబట్టినట్టుగా వేచి చూస్తోంది స్వర్ణ. ఆ గదిలో నిశ్శబ్దం కూడా తేజ నోటు నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఇంతలో రత్తమ్మ గబగబా అక్కడకు వచ్చింది. అమ్మాయిగారు, మీ సావిత్రి, గోపాలం వచ్చారండి. వాళ్ళ వెంట కళ్ళజోడు పెట్టుకుని సినిమాలో హీరోలా ఉన్న ఇంకో ఆయన కూడా ఉన్నాడు. మీరు చప్పున రండి అంది ఆతురతగా. తేజ వైపు చూస్తున్న స్వర్ణ బొమ్మలా ఇటు తిరిగింది. నువ్వు కిందకు వెళ్ళు, నేను తర్వాత వస్తాను తగ్గు స్వరంలో అన్నాడు తేజ. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.